తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పేర్లు మార్పు అనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గత మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లా పేరు మార్చాలనే డిమాండ్ ఆ పార్టీకి కలిసొచ్చిందా? అందుకే రానున్న ఎన్నికల్లో సేమ్ ఫార్ములాని ఆ పార్టీ ఫాలో అవుతుందా? అదే స్ట్రాటజీని అమలు చేసి గతంలో కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవడమే కాకుండా కొద్దిలో మిస్సైన మేయర్ సీటును దక్కించుకోవాలని తహతహలాడుతుందా? ఇంతకీ పేరు మార్చాలన్న డిమాండ్ చేస్తున్న పార్టీ ఏది? ఆ జిల్లా ఏది? లెట్స్ వాచ్. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిజామాబాద్ కమలం పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంది. కార్పొరేషన్ మేయర్ లక్ష్యంగా పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో ఏ ఫార్ములా వాడి మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాలు దక్కించుకుందో అదే ఫార్ములా వాడి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పదవి చేజిక్కించుకునే పనిలో పడిందట. గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్ జిల్లా పేరును మారుస్తామని, జిల్లా పేరును ఇందూరుగా నామకరణం చేస్తామని ప్రచారం చేపట్టారు. ఈ ప్రచార ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా బీజేపీ 28 డివిజన్లు గెలుచుకోగా ఎంఐఎం 16, బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 2, స్వతంత్రులు 1 స్థానాన్ని గెలుచుకున్నారు. అయితే బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి మేయర్ పీఠాన్ని కైవశం చేసుకోగా బీజేపీ కొద్దిపాటిలో మిస్ అయింది. అయితే ఈసారి ఖచ్చితంగా నిజామాబాద్ మున్సిపల్పై కాషాయ జెండా ఎగరవేయాలని గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ మళ్లీ జిల్లా పేరు మార్పు అంశాన్నే ప్రధాన అంశంగా ముందుకు సాగుతుందట. మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాల పేరు మార్పు అంశం మరోసారి చర్చకు దారితీసిందట. నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలంటూ చాలా ఏళ్లుగా డిమాండ్ ఉండగా ఇటీవల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని పుట్టించిందట. నిజామాబాద్ అనే పేరు జిల్లాకు ఒక రకమైన ప్రతికూలతను తీసుకువచ్చిందని, ఆ పేరు మార్చడం ద్వారానే జిల్లాకు పూర్వ వైభవం సిద్ధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ పేరుతో ఉన్న అనేక పరిశ్రమలు, కంపెనీలు కాలక్రమేణా మూతపడటం వెనక ఆ పేరు ప్రభావం కూడా ఉందనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ, నిజాం సాగర్లు ఒక ఎగ్జాంపుల్ అని అన్నారు. అయితే జిల్లా పేరు మార్పుపై ఓ పెద్ద చరిత్ర ఉందట. నిజామాబాద్ జిల్లాకు ఒకప్పుడు ఇందూరు అనే పేరు ఉండేదట. 8వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్ర కూటరాజు ఇంద్రవల్లభుడు పేరు మీదుగా దీనికి ఇందూరు అనే పేరు వచ్చిందట. అయితే 1905లో నిజాం పాలనా కాలంలో హైదరాబాద్ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ జిల్లా పేరును నిజామాబాద్గా మార్చారని టాక్. నాటి నుంచి నేటి వరకు ఇదే పేరు కొనసాగుతోందని చెబుతారు. అయితే బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ పేరును అధికారికంగా ఇందూరుగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ రాష్ట్ర అధిష్టానం కూడా జై కొట్టిందట. ప్రస్తుతం ఉన్న అనేక ప్రాంతాల పేర్లు నిజాం కాలం నాటి నిరంకుశ పాలనను, ఆనాటి అరాచకాలను గుర్తు చేసేలా ఉన్నాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారట. నిజాం పాలన ఆనవాళ్లను తొలగించడమే తమ ప్రధాన ఉద్దేశమని తాజాగా రామచంద్రరావు వెల్లడించారట. కేవలం నిజామాబాద్ మాత్రమే కాకుండా నిజాంల అణచివేతను గుర్తు చేసే ఇతర నగరాలు, పట్టణాల పేర్లను కూడా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారట. పాత పేర్లను పునరుద్ధరించడం ద్వారా ఈ ప్రాంతాల సాంస్కృతిక అస్తిత్వాన్ని, చారిత్రక వారసత్వాన్ని నేటి తరానికి అందించవచ్చునని అభిప్రాయపడుతున్నారట. ఎంపీ అరవింద్ అలా చెప్పారో లేదో జిల్లా కమలం దండు నిజామాబాద్ వద్దు, ఇందూరు పేరే ముద్దు అని నినాదాలతో తమ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుని ప్రచారం ప్రారంభించారు. మరోవైపు బీజేవైఎం నాయకులు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఏకంగా నగరంలోని వివిధ డివిజన్లలో నిజామాబాద్ పేరు తీసివేసి ఇందూరు పేరు పెట్టాలని కార్యక్రమం నిర్వహించారట. ఆయా డివిజన్ పరిధిలోని షాపుల వద్ద ఉన్న ఇతర పేర్లు తొలగించి చారిత్రకమైన ఇందూరు అనే పేరును ఉపయోగించాలని చెబుతున్నారట. ఇందూరు అనేది కేవలం ఒక పేరు కాదు, ఇది ఈ ప్రాంత ప్రజల చరిత్ర, సాంస్కృతిక ప్రతీక అని, ఇందూరు అనే పేరు ప్రజల గుండెల్లో ఉన్న గౌరవమని, ఇందూరు అనే పేరు మతపరమైనది కాదు, ఇది శతాబ్దాలుగా ప్రజల నోట వినిపిస్తున్న అభిమానమని ప్రజలకు వివరిస్తున్నారట. మరోవైపు నిజామాబాద్ జిల్లా పేరు మార్పు అంశంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. పేరు మార్చడం వల్ల అభివృద్ధి జరుగుతుందా అని విపక్షాలు ప్రశ్నిస్తుండగా, సెంటిమెంట్ పరంగా ఇందూరు పేరును పునరుద్ధరించాలనే డిమాండ్ జిల్లాలోని కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ఏదేమైనా బీజేపీ ఈ అంశాన్ని తన రాజకీయ ఎజెండాలో ప్రధాన అంశంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. నిజామాబాద్ పేరును మార్చాలనే ప్రతిపాదన భవిష్యత్తులో ఇంకెన్ని రాజకీయ మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.